అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈ పాటికే అర్థమైంది కదా, నేను ఈరోజు ముంజుల కోసము వచ్చాను. మా హౌస్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఇవి పెట్టారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పెట్టారని అనుకుంటున్నారు తెలుసా? మచిలీపట్నం నుండి అండి. అక్కడ నుండి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్ముకుంటున్నారు. మంచి బిజినెస్ కదా. ఇవి ఎలా అనుకుంటున్నారు? డజను ముంజులు 100 రూపాయలంట. ఏం చేస్తాం, ఇవంటే నాకు పిచ్చిగా ఇష్టం. అలాంటప్పుడు తప్పదు కదా మరి. అందుకే ఒక డజన్ తీసుకొని వచ్చాను. ఇందులో లేతవి తక్కువగా, ముదురువి ఎక్కువగా ఉన్నాయి. ఇవి మొత్తం నాకే కాదండి బాబోయ్, మా బావకు కూడా. నేను వలిచిస్తే తను తింటున్నాడు. మొత్తం నేను తింటున్నాను అనుకున్నారు బాబు. నా చిన్నప్పుడైతే మా ఊర్లో మా అన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఈ తాటి ముంజల్ని తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడైతే లెక్కలేనన్ని తినేదాన్ని. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, కౌంట్ చేసుకొని నీకిన్ని నాకిన్ని అని తినాల్సి వస్తుంది. ఆ రోజులే వేరు కదండి. పల్లెటూరులో ఉంటే మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళైనా కానీ కొన్ని ఇచ్చి వెళ్తారు. కానీ ఇక్కడ అన్నీ కొనుక్కోవడమే కదా. ఇష్టమైన వాటి కోసం తప్పదు కదా మరి. సరే, ఇంతకీ మీలో ఎంతమందికి ఇవి అంటే ఇష్టం ఉంది కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టం లేదో కూడా కామెంట్ చేయండి. సరదాగా చూద్దాం ముంజులంటే ఎవరికి ఇష్టం లేదో. ఈ తాటి ముంజులు తినడమే కాకుండా తాటి కాయలతోటి బండి చేసుకొని ఎంతమంది ఆడారు. నేనైతే చాలాసార్లు ఆడుకున్నాను చిన్నప్పుడైతే. ఎంతమంది ఇలా ఆడారు? ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. కానీ ఆ రోజులకి మళ్ళీ వెళ్ళలేము. వాటిని ఒకసారి గుర్తు చేసుకొని ఆనందించడమే, అంతకు మించి ఏం చేయగలం. ఈ తాటి ముంజుల్లో ఒక జ్ఞాపకం ఉందండి. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ప్రతి ఇయర్ తాటి ముంజులు అమ్మడానికి వచ్చేది. నాకేమో తాటి ముంజులు అంటే చాలా ఇష్టం కదా. ఆమె రోజు వచ్చేది, నేను రోజు తీసుకునేదాన్ని. వేడి చేస్తుందని మా అమ్మ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆమె వచ్చి పిలిస్తే ఇవ్వాలొద్దు, అమ్మాయి లేదు అని మా అమ్మ చెప్తూ ఉండేది. నేను ఒకసారి అది చూసి మా అమ్మ మీద చాలా అలిగాను. ఇలాంటివి చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి కదా, అప్పుడప్పుడు నెమరు వేసుకోవడానికి. ఈ లాస్ట్ ఇది చూసారా? ఇది ఎవరు తిన్నారనుకుంటున్నారు? నేనా, మా బావ? కామెంట్ చేయండి చూద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఒక లైక్ వేసుకొని, నాకు ఇంకా ఇలాంటి వీడియోలు తీయాలనిపిస్తుంది కదా. అప్పుడు ఉంటాను మరైతే. అందరూ జాగ్రత్త.